చేతి వృత్తులు వాళ్ళు సింధులోయ ప్రజలు దస్తావేజులు పత్రాలు ఏ విధంగా రాసేవాళ్ళు, ముద్రలు తయారు చేయట, భవన నిర్మాణము, కొయ్య పని, బొమ్మలు తయారు చేయట వంటి వృత్తులను చేపట్టి ఉన్నారు. టెర్రాకోట మట్టితో తయారు చేయబడినటువంటి బొమ్మలు, గవ్వలు, తర్వాత రాగి, వెండి, కంచు, బంగారము మొదలగు వాటితో తయారు చేసినటువంటి ఆట వస్తువులను కూడా కనిపెట్టారు. ఆయుధములు, గృహమునకు ఉపయోగపడు వస్తువుల పనిముట్లు మొదలైనవి తయారు చేయట వీరు రాగి, కంచును ఉపయోగించిరి. ఆభరణములు తయారీకి బంగారము, వెండిని ఉపయోగించిరి. తూకపు గుండ్లు ఒక రకమైనటువంటి రాళ్లతో తయారు చేయబడినవి. ఈ విధంగా హరప్పా కాలం నాటి ఆభరణాలు ఈ విధంగా ఉండేవి. తర్వాత టెర్రకోట ముద్రలు దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండేటువంటి వందల కొలది ముద్రికలు ఇచ్చట బయలుపడినవి. వాటిపై చిత్రలిపితో కూడినటువంటి వ్రాతలు రాయబడి ఉన్నవి. కానీ ఈ చిహ్నములను ఇంతవరకు అర్థం చేసుకున్నటకు వీలు కాకున్నది. టెర్రకోట ముద్రలపై ఎద్దులు, ఎద్దుల బండి, పావురము, ఓడలు మరియు ధ్యానించు మానవుని యొక్క బొమ్మను కూడా ఈడ ఉండవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఆ యొక్క శిలాపలకాలపైన ఈ విధంగా బొమ్మలు గీసి ఉన్నాయి. సరే, ఆ యొక్క వారి యొక్క లిపి ఏ విధంగా ఉండేది? ఇచ్చట కనిపెట్టినటువంటి టెర్రాకోట బల్లలపై అక్షరములు చెక్కబడి ఉన్నవి. ఆ కాలంలో లభించినటువంటి ముద్రగలపై చిత్రలిపి ఉన్నట్లు తెలియచున్నది. ఈ చిత్రముల ద్వారా వీరి వ్రాత నైపుణ్యమును గురించి తెలుసుకొనవచ్చును. గీయబడినటువంటి ప్రతి చిత్రము ఒక ప్రత్యేకమైనటువంటి అర్థమునిచ్చినది. ప్రతి పేజీలోనూ కుడివైపు నుండి ఎడమవైపు నుండి కుడివైపుకు వ్రాతలు వ్రాయబడి ఉండెను. ఈ విధంగా ఉన్నది బొమ్మల యొక్క లిపి, చిత్రలిపి ఈ విధంగా ఉండేది. దీనిపై అనేక రకములైనటువంటి అభిప్రాయములు ఉన్నవి. ఇవి ప్రాచీన తమిళ లిపిని పోలి ఉన్నాయి. తర్వాత వృత్తులు. సింధులోయ ప్రాంతంలో రైతులు, కళాకారులు, వర్తకులు, నేత పనివారు, కుమ్మరి మరియు కమ్మరి మొదలగు వృత్తులు ప్రజలు ఉన్నారు. వీరి ముఖ్య వృత్తి వ్యవసాయముగా ఉండేది. వీరు గోధుమ, బార్లీ మొదలైనటువంటి ధాన్యములను పండించిరి. ఉపయోగించగా మిగిలిన ధాన్యాలను ధాన్యాగారంలో నిల్వ చేసిరి. వాటిని మిగిలిపోయిన వాటిని ధాన్యాగారంలో భద్రపరుచుకునేవాళ్ళు అనమాట. నీవు నివసించు ప్రాంతంలో గల వృత్తుల పేర్లను పట్టికగా వ్రాయము. ప్రస్తుతము మనము ధాన్యాన్ని సేకరించుచున్నామా? అయినట్లయితే ఎచ్చట మరియు ఎట్లు సేకరించున్నాము? సింధు నాగరికత ప్రజలు సముద్ర వ్యాపారం చేసిరి అనుటకు ఆధారాలను సేకరించుము. వస్త్రములు. వారి యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉండేవి? వీరు పత్తి మరియు ఉనితో తయారు చేయబడినటువంటి వస్త్రాలని ధరించారు. దోవతి క్రింది వస్త్రము మరియు శాలువ పై వస్త్రము పురుషులు ధరించిరి. ఆభరణాలు బంగారము, వెండి, దంతములు మరియు విలువైన రాళ్లను ఆభరణములుగా తయారు చేయుటకు ఉపయోగించిరి. పేద ప్రజలు గవ్వలు మరియు రాగితో తయారు చేయబడినటువంటి ఆభరణాలను ధరించిరి. స్త్రీ పురుషులు ఇరువురు అనేక రకములైనటువంటి ఆభరణాలు ధరించిరి. వీళ్ళ యొక్క కళలు ఏ విధంగా ఉండేవి? వీరు టెర్రకోట మట్టితో వస్తువులు తయారు చేయటంలో నేర్పరులు. పక్షులు, మృగములు, స్త్రీ పురుష ఆకార ప్రతిమలు, ఎద్దుల బండి మరియు దానిని నడిపే మనిషి మొదలైన బొమ్మలను ఈ మట్టితో తయారు చేసిరి. కుండలు మరియు పాత్రలు కూడా బయలుపడినవి. వీరి యొక్క శిల్పకళ ఏ విధంగా ఉండేది? మొహంజదారోలో బయలుపడినటువంటి కంచుతో తయారు చేయబడినటువంటి నాట్యమాడుచున్నటువంటి స్త్రీ యొక్క శిల్పము మరియు గడ్డముతో కూడినటువంటి మానవుని యొక్క సున్నపురాతి శిల్పము ఈ కాలంలో ప్రజల యొక్క శిల్ప కళా నైపుణ్యతకు నిదర్శనాలుగా ఉన్నాయి. సరే, మతము. మొహంజదారోలో బయలుపడినటువంటి అనేక వస్తువులు వీరి మత విధానము మరియు మత అభిమానమును గురించి తెలియచేయటను సహాయపడుచున్నవి. వీరు పశుపతి అనబడు శివుని, స్త్రీ దేవతలను, త్రిశూలము, లింగము, చెట్లు మొదలగున వాటిని పూజించి ఉన్నారు. మరణించిన వారితో పాటు వారు భుజించు ఆహారము మరియు ఆభరణాలను పెద్ద కుండలో అమర్చి సమాధి చేసి ఉన్నారు. నగరముల క్షీణతకు కారణాలు ఏమిటి? కలప వస్తువులు అగ్ని ప్రమాదములకు గురియగుట వలన నశించి ఉండవచ్చు. అంతఃకలహముల వలన ఇవి క్షీణించి ఉండవచ్చు. లేదా ప్రకృతి వైపర్యము వలన మరియు సింధు నదిలో ఏర్పడినటువంటి వరదల వలన ఈ నాగరికత అంతరించి ఉండవచ్చు అని వాళ్ళు తెలుపుచున్నారు. ఆర్యులు విజయం సాధించుటకు ఈ నగరమును నాశనం చేసి ఆక్రమించి ఉండవచ్చు. మొహంజదారోలో బయలుపడినటువంటి మానవుల ఎముకల దిబ్బల ఆధారముగా ఆ నగరం విదేశీయుల దాడికి గురి అయి ఉండవచ్చునని తెలియచున్నది.